హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్ మోసాలపై ఆయన ప్రియురాలు లావణ్య పూర్తి ఆధారాలను సమర్పించింది. ఆధారాల ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలో రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించినట్లు మెడికల్ డాక్యుమెంట్స్, హాస్పిటల్ వివరాల్ని లావణ్య సమర్పించింది. 10 ఏళ్లుగా రాజ్ తరుణ్ తాను కాపురం చేస్తున్నామని, అన్విక పేరుతో విదేశాలకు కూడా వెళ్లేవారిమని చెబుతూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పోలీసులకు సమర్పించింది లావణ్య. మాల్వి వచ్చాక రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని లావణ్య చెబుతోంది. మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్తే ప్రశ్నించినందుకే తనను దూరం పెట్టాడని లావణ్య ఆరోపిస్తోంది. ఇక ఈ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి హీరో రాజ్ తరుణ్ కేసు ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా రాజ్ తరుణ్ పై గతంలో లావణ్య, తన ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సమర్పించాలని లావణ్యకు 91 సిఆర్పిసి నోటీసులు నార్సింగ్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లావణ్య రాజ్ తరుణ్ సంబంధించిన విషయాలు మొత్తం కూడా అన్ని ఆధారాలతో నార్సింగ్ పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు నార్సింగ్ పోలీసులు సినీ నటుడు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేయడం. వివిధ సెక్షన్ల కింద చీటింగ్ సెక్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం. ప్రస్తుతం త్వరలోనే 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి రాజ్ తరుణ్ ని విచారించాలని అటు నార్సింగ్ పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం రాజ్ తరుణ్ సంబంధించిన దానిపై తన ప్రియురాలు లావణ్య అనేక ఆరోపణలు కూడా చేసింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ రోజు నార్సింగ్ పోలీసులకు లావణ్య సమర్పించింది. అన్విక పేరుతో, లావణ్య అలియాస్ అన్విక పేరుతో విదేశాలకు అటు రాజ్ తరుణ్ తీసుకువెళ్లారు. మరోవైపు గత 10 ఏళ్ల క్రితమే రాజ్ తరుణ్ తనను వివాహం చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా కొన్నిసార్లు అబార్షన్ కూడా చేసుకున్నారు. అబార్షన్ సంబంధించిన పలు డాక్యుమెంట్స్ కూడా పూర్తి ఆధారాలని అటు అన్విక అలియాస్ లావణ్య ఈ రోజు నార్సింగ్ పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే రాజ్ తరుణ్ అటు మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిందో తన జీవితంలోకి, అప్పటి నుంచి తనను దూరం పెట్టి ప్రయత్నం రాజ్ తరుణ్ చేశాడు. ఇప్పటికే అటు మాల్వి మల్హోత్రా అనేక సార్లు తన రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు వెళ్లింది, ముంబై వెళ్లింది. ఆ వెళ్లినందుకు ప్రశ్నించినందుకే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడు. తనని అప్పటి నుంచి తనను కలుసుకోవడం లేదు. తనని అనేక వివాదాల్లో వేలెట్టే చూపే ప్రయత్నం చేశాడు. కానీ అతను రాజ్ తరుణ్ తోనే తను ఉంటాను, తను పెళ్లి చేసుకున్నాడు, అతను ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేదు, తనను దూరం పెట్టడం ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజ్ తరుణ్ తనకు కావాలి, రాజ్ తరుణ్ పై ఖచ్చితమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు లావణ్య, తన ప్రియురాలు లావణ్య కూడా నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్ తో పెళ్లైంది, తనతో ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, తనతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, తనతో చేసినటువంటి చాటింగ్ కావచ్చు, తను ఎక్కడెక్కడ స్టే చేసిందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కావచ్చు. మరోవైపు తను అబార్షన్ చేయించుకున్న హాస్పిటల్లో అబార్షన్ చేసుకున్నటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ సైతము లావణ్య నార్సింగ్ పోలీసులకు అందించినట్లు కూడా కొంత సమాచారం తెలిసింది. దీనికి సంబంధించిన దానిపైనే పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాతనే ఈ రోజు నార్సింగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేశారు. త్వరలోనే హీరో రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా నార్సింగ్ పోలీసులు భావిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. సుమా, సునీల్, లావణ్య కొన్ని ఆధారాల్ని కూడా చూపించారు. దీనికి సంబంధించి రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు ఈ ఆధారాలు చూపించాక? ఎప్పుడైతే హీరో రాజ్ తరుణ్ పై లావణ్య తన ప్రియురాలు కేసు నమోదు చేసిందో ఆ రోజు హీరో రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. ఆమె పలు డ్రగ్స్ కేసులో ఉంది, ఆ డ్రగ్స్ కేసులో ఉండి అరెస్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఆమెని దూరం పెట్టాను కానీ ఒకవైపు రాజ్ తరుణ్ చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే అతను పెళ్లి చేసుకోలేదు, ఆమె సాన్నిధ్యంగా కలిసి ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఆమెని పెళ్లి చేసుకోలేదు, ఆమె అసలు ఆమెకు సంబంధం లేదనే వాదనను గతంలో అటు రాజ్ తరుణ్ చెప్పారు. కానీ ఇప్పుడు ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారో ఆ తర్వాత ఇప్పటివరకైతే హీరో రాజ్ తరుణ్ అయితే స్పందించలేదు. ఇప్పుడు ఒకవేళ రాజ్ తరుణ్ సంబంధించిన రియాక్షన్ ఏముంటుంది? ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం కూడా రాజ్ తరుణ్ ఎప్పుడైతే లావణ్య అలియాస్ అన్విక ఎప్పుడైతే అబార్షన్ చేసినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ కావచ్చు, మరోవైపు పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని వీడియోస్, ఫొటోస్ కావచ్చు, ఆమెతో చేసినటువంటి కొంత చాటింగ్ కావచ్చు, ఆడియోలు, వీడియోలు, సంభాషణలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా లావణ్య ఇప్పటికే తన న్యాయవాది ద్వారా నార్సింగ్ పోలీసులకు అందించింది. కాబట్టి ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో మరి ఎలాంటి వివరణ ఇస్తారు పోలీసులకు
అనేది చూడాల్సిందని చెప్పవచ్చు. ఇప్పటివరకైతే రాజ్ తరుణ్ అయితే స్పందించలేదు. కేసు నమోదైన తర్వాత రాజ్ తరుణ్ స్పందించలేదు. కేవలం ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే రాజ్ తరుణ్ స్పందించారు. అప్పుడు ఆమె పరిచయం ఉంది, కానీ ఆమె ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఆమెని దూరం పెట్టాను. ఒక మస్తాన్ అనేటువంటి వ్యక్తితో ఆమె చనువుగా ఉంది, అతనిపై కూడా కేసు పెట్టింది కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలతోనే తను ఈ ఆమె దూరం పెట్టినట్టు గతంలో రాజ్ తరుణ్ చెప్పారు. కానీ ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి కేసు నమోదైన తర్వాత కూడా రాజ్ తరుణ్ మాత్రం అయితే స్పందించలేదు. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తాడు? ఎందుకంటే నార్సింగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తాడు, దీనికి సంబంధించిన ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.